మీ కంటి చూపుని సైలెంట్గా తగ్గించే 4 ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ ఇవే. ఈ వీడియోని పూర్తిగా చూడండి. లాస్ట్లో నేను హోమియోపతిలో ఉన్న ఐ డ్రాప్స్ గురించి కూడా మాట్లాడతాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సందీప్ సెల్వెనస్, ఫౌండర్ ఆఫ్ జేకేఎస్ ఫ్యామిలీ హోమియో కేర్ క్లినిక్స్. మొదటిగా గ్లూకోమా. అసలు గ్లూకోమా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన కంటి లోపల 2 ఫ్లూయిడ్స్ ఉంటాయి. దాన్ని యాక్వస్ హ్యూమర్, విట్రస్ హ్యూమర్ అంటారు. ఈ 2 ఫ్లూయిడ్స్ మధ్యలో వచ్చే ప్రెషర్ దాన్ని ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అంటారు. ఇది కంటిలో ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు గ్లూకోమాస్ వస్తుంటాయి. దీని యొక్క మెయిన్ సిమ్టమ్ ఏంటంటే మన కంటి చూపులో సైడ్ విజన్ అనేది మనం కోల్పోతూ ఉంటాం. నొప్పి ఉండదు, సిమ్టమ్స్ ఉండవు. విజన్ అనేది పూర్తిగా పోయేంత వరకు కూడా మనకి ఏ సిమ్టమ్స్ పూర్తిగా కనిపించవు. రెండవది ఏంటంటే క్యాటరాక్ట్స్ లేదంటే కంటి శుక్లాలు అంటాం. జనరల్గా ఏంటంటే మన కంటి లోపల క్రిస్టల్ క్లియర్ లెన్స్ ఉంటుంది, సహజంగా ఉండే లెన్స్ అది. సో ఏజ్ పెరిగి కొద్ది లేదంటే ఏదైనా క్రానిక్ డిసీజెస్ వల్ల ఈ క్రిస్టల్ క్లియర్గా ఉన్న లెన్స్ కాస్త మబ్బుగా బ్లర్గా మారుతుంది. ఎక్కువగా ఏంటంటే షుగర్ పేషెంట్స్కి కానీ ఆర్థరైటిస్ పేషెంట్స్కి కానీ ఈ విధంగా మారే అవకాశాలు ఉండొచ్చు. చిన్న మైనర్ సర్జరీతో ఈ యొక్క కంటి శుక్లాలను తగ్గించుకోవచ్చు. మూడవదిగా ఏంటంటే మన కంటి లోపల రెటినాలో ఒక చిన్న భాగం ఉంటుంది, దాన్ని మ్యాకులా అంటాం. ఈ మ్యాకులా అనే భాగం చేసే పని ఏంటంటే మనం చూసే విజన్లో షార్ప్నెస్ మరియు కలర్ డిఫరెన్షియేషన్ చూడడానికి ఉపయోగపడుతుంది. వయసు పెరగడం వల్ల కానివ్వండి లేదంటే ఏదైనా ఫిజికల్ ఇంజురీస్ వల్ల కానివ్వండి మనకి ఈ యొక్క మ్యాకులా అనేది పాడైపోతూ ఉంటుంది. దీని యొక్క మెయిన్ సిమ్టమ్ ఏంటంటే మనం ఎదురుగా ఉన్న మనిషిని క్లియర్గా చూడలేము. అది కాకుండా మన ఫోన్లో ఉన్న అక్షరాలు కానివ్వండి, చిన్న అక్షరాలు కానివ్వండి సరిగ్గా చదవలేము. నాలుగవదిగా ఏంటంటే అలర్జిక్ కంజంక్టివైటిస్. సో కంజంక్టివైటిస్లో ఇంకో 2 రకాలు కూడా ఉంటాయి. దాన్ని వైరల్ కంజంక్టివైటిస్, బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అంటారు. సో ఈ అలర్జిక్ కంజంక్టివైటిస్లో మెయిన్గా సిమ్టమ్ ఏంటంటే మీ కళ్ళు ఎర్రగా అయిపోవడం, కళ్ళు మంటలు, కంట్లో నుంచి నీళ్ళు కారడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కళ్ళు తరచుగా డ్రై అయిపోవడం వంటి లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయి. దీనికి మీరు ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే ఒక పొడి క్లాత్ తీసుకొని దాంట్లో ప్యాక్ లాగా ఐస్ వేసుకుని అది మీ కంటి దగ్గర పెట్టుకోండి. కళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నలపకండి. దానివల్ల ఏమవుతుందంటే లోపల నా ఐబాల్ ఎక్కువగా రప్చర్ అవడం వల్ల ఇంకా వేరే అదర్ కాంప్లికేషన్స్కి ల్యాండ్ అవుతూ ఉంటుంది. చాలామందికి అసలు హోమియోపతిలో ఐ డ్రాప్స్ ఉన్నాయా తెలియదు. ప్లస్ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే నేను నా రెగ్యులర్ ప్రాక్టీస్లో నేను యూజ్ చేసే ఐ డ్రాప్స్ మీకు చెప్తాను. కానీ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఐ డ్రాప్స్తో పాటు ఇంటర్నల్గా మెడికేషన్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇంటర్నల్ మెడికేషన్స్ ద్వారా మీ యొక్క శరీర తత్వానికి అనుగుణంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీ యొక్క ఐ ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా తక్కువ. ఏజ్ 50 అబోవ్ ఉన్నవారు ఖచ్చితంగా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఐ చెకప్కి వెళ్ళండి. మీకు డాక్టర్ గారు స్పెట్స్ ఇస్తే ఖచ్చితంగా అవి పెట్టుకోండి. దయచేసి నెగ్లెక్ట్ చేసుకోకండి. రెగ్యులర్గా యూస్ చేసే ఐ డ్రాప్స్ అనేది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఈ పైన కనిపిస్తుంది చూడండి, సినరేరియా మాట్రమ్ ఐ డ్రాప్స్. ఇది డాక్టర్ విల్మస్ స్ట్రాబే. దీని యొక్క ఫస్ట్ ఇన్వెన్షన్ ఏంటంటే 1900s నుంచి ఇది వాడుతున్నారు. ఇది జర్మనీకి సంబంధించిన మెడిసిన్. సో దీంట్లో ఏంటంటే మీరు ఏదైనా క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్నప్పుడు లైక్ గ్లైకోమా కానీ కటాక్స్ కానివ్వండి, ఏఎండి ప్రాబ్లమ్స్ అంటే మనం ఇందాక చూస్తున్నాము ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్, ఇలాంటి ఐ ప్రాబ్లమ్స్కి ఇది ఎక్కువ వాడతాను నేను. రెండవదిగా ఏంటంటే ఇది మీకు పైన కనిపిస్తుంది చూడండి, క్యామమిల్లా ఐ డ్రాప్స్. ఇది అలర్జిక్ కంజంక్టివైటిస్కి ఎక్కువగా వాడుతున్నాం. రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఐ డ్రాప్.